జై శ్రీమన్నారాయణ. మంచి చిట్కాతోటి మీ ముందుకు వచ్చాను ఈరోజు. అంటే ఎక్కువ చాలామంది ఉద్యోగం దొరకట్లేదు, ఉద్యోగంలో ప్రమోషన్ దొరకట్లేదు, ఏది గుర్తుండట్లేదు. ఒకటువంటి విషయం గురించి, ఒక వృత్తి గురించి లేదా ఒక సబ్జెక్టు గురించి దాని పరిశీలన చేద్దామంటే కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, దానిటువంటి అవగతం కావట్లేదు. పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, వాళ్ళ యొక్క జ్ఞాపశక్తి జ్ఞాన సంపత్తి పెరగట్లేదు అని ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి చక్కనటువంటి పరిష్కారం నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇది గురువులకే గురువు అయినటువంటి దక్షిణామూర్తి ఒకటువంటి మంత్రం. ఈ మంత్రం మీ కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను. ఈ మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపం చేసినట్టయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ మంత్రాన్ని గురువారం ప్రారంభం చేయండి. ప్రతిరోజు 21 లేదా 108 సార్లు పారాయణం చేయండి. అది మీ యొక్కటువంటి వెసులుబాటు బట్టి ఉంటుంది. అదేవిధంగా ఆ జపం చేసినప్పుడు చిన్ముద్రలో ఉన్నటువంటి దక్షిణామూర్తి యొక్కటువంటి రూపాన్ని ఊహించుకుంటూ స్మరించుకుంటూ జపం చేయండి. ఆ యొక్కటువంటి శ్లోకాన్ని మీకు చెప్తాను. అదేవిధంగా ఈ కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది, మీరు చూసి నేర్చుకొని పారాయణం చేయండి. అది ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధా ప్రజ్ఞానం ప్రయశ్చ స్వాహ. మళ్ళొకసారి వినండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధా ప్రజ్ఞానం ప్రయశ్చ స్వాహ. ఈ దక్షిణామూర్తి మంత్రం అంటారు. ఇది అష్టాక్షరి కానీ లేకపోతే దక్షిణామూర్తి దశాక్షరి మంత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. అత్యంత శక్తివంతమైనటువంటిది. దీన్ని ఉపాసన చేసినట్లయితే మీ జ్ఞాన సంపత్తి పెరుగుతుంది. గురువారం ప్రారంభం చేయండి. దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ద్వారా మీ మంచి ఒకటువంటి అభిష్ట సిద్ధి కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ.